విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. బుడమేరుకు గండ్లు పడడంతో అనుకోకుండా వరదలొచ్చాయని తెలిపారు. ప్రస్తుత వరదలను కేస్ స్టడీగా భావించి రాబోయే రోజుల్లో శాశ్వత చర్యలు తీసుకుంటా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ వెస్ట్ నియోజకవర్గాల్లో వరద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని, సహాయక చర్యలతో పాటు శానిటేషన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. నిన్నటి నుంచి నాన్ స్టాప్గా పడుతున్న వర్షాలతో బెజవాడలో సైతం వరద ప్రవాహం పెరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎంసీ కమిషనర్ ఉన్నారు, మాట్లాడుతుంది. సార్ చెప్పండి, వరద ప్రవాహం నిన్నటి మీద వాళ్ళు పెరిగిందా? వరద ప్రవాహము యాక్చువల్లీ మనకి ముడమేరులో 3 బ్రీచ్ ఉండేవి. లాస్ట్ 7 days బ్యాక్ మనకు సండే ఎప్పుడు వాటర్ రావడం జరిగిందో 3 బ్రీచ్ కూడా క్లోజ్ అయ్యింది. దట్ ఈస్ వన్ గుడ్ మూమెంట్ అందరికీ కూడా. కానీ వాటర్ లెవెల్ ఇప్పుడు చూస్తే దాదాపుగా 8 to 10 వార్డులో ఇంకా వాటర్ లెవెల్ అయితే ఉంది. ఇది నిన్న మన ఐఎండీ ఫోర్కాస్ట్ ప్రకారం కొంచెం భారీగా వర్షం కూడా రావడం జరిగింది కాబట్టి కొంచెం విత్డ్రావల్లో స్లో ఉంది అని మనం చెప్పొచ్చు. బట్ దీనికి సంబంధించిన అన్ని అలర్ట్స్ కూడా కింద పంపడం జరిగింది. లాస్ట్ 7 days నుంచి కంటిన్యూస్లీ రిలీఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగనే ఎక్కడెక్కడ అఫెక్ట్ అయిందో హౌస్ హోల్డ్స్, ఎస్పెషలీ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్, అలాగే దీనికి సంబంధించిన ఫుడ్ ప్యాకెట్స్, అలాగే మిల్క్ ప్యాకెట్స్ చాలా భారీ ఎత్తున డంప్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ 8th day చూస్తే మనకు టోటల్ 149 సచివాలయం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 286 సచివాలయమ్స్. ఆ 149 సచివాలయంస్లో కూడా ఈ రోజుకి క్లియర్గా 62 సచివాలయంస్ని శానిటేషన్ యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో పైనుంచి ఖమ్మం ఏరియాలో వర్షం భారీగా ఉన్నా, మాకు భారీగా ఉన్నా కూడా విజయవాడకి జనరల్లీ వర్షం ఉంటే ప్రాబ్లం కాదు. ఈరోజు బ్రీచ్ అయింది కాబట్టి వాటర్ వచ్చింది. సో వీఆర్ ఆల్వేస్ రెడీ. అయినా కూడా మాకు కూడా అలర్ట్ వచ్చింది కాబట్టి నిన్న, ఈరోజు, రేపట్లో మన క్షేత్రస్థాయిలో ఇన్ఫామ్ చేసి వర్షం వల్ల మనకు కొన్ని పాయింట్స్ మునిగిపోతాయి మా విజయవాడలో. అవి ఆ పాయింట్స్ ఆ సచివాలయం స్టాఫ్కి చెప్పి ఎవరెవరు కొన్ని పాయింట్స్, ఎస్పెషల్లీ కృష్ణలంక ఉండొచ్చు, వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళకి చెప్పి రీహాబిలిటేషన్ సెంటర్కి మూర్చడానికి చర్యలు తీసుకుంటాం తప్ప వర్షం వల్ల ఈ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది అనేది మనకు భయం లేదు. ఎందుకంటే 3 బ్రీచ్ కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 12,000 కనెక్షన్స్ మాత్రమే ఇప్పుడు ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ కూడా చేరట్లేదు. దీనికి సప్లిమెంట్ చేయడానికి దాదాపుగా 208 ట్యాంకర్స్ మనం ప్లాన్ చేస్తూ డిప్లాయ్ చేస్తూ దాదాపుగా 560 ట్రిప్స్ రోజు చేస్తూ కూడా, అండ్ అలాగే ప్రతి వార్డుకి కూడా కావాల్సిన డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూ ఆ గ్యాప్ని క్లోజ్ చేయడానికి చర్యలు కూడా కంటిన్యూస్లీ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కూడా అది కంటిన్యూగా చేయడం జరుగుతూ ఉంది. ఈ ఒక బుడమేరు అనేది బ్రీచ్ అయితే ఎట్లా వస్తుంది అనేది ఒక కేస్ స్టడీ లాగా మనకు కూడా అర్థమైంది. ఇప్పుడు దాకా ఇలాంటి స్కేల్లో ఏది జరగలేదు. దిస్ లెర్నింగ్ అని అనుకుందాము. ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ టీంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఓడి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఇది అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ బెటర్ యాక్షన్ ప్లాన్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇది ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని క్లియర్ చేయించే పనిలో ఉన్నాము. ఈ వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. వరద పెరిగితే అవకాశం ఉన్నా కూడా అప్రమత్తంగా ఉన్నాం. అండ్ అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్య మళ్ళీ రాకుండా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళబోతున్నాం అని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజీతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.